ఇక సీఎం జగన్ అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. అసంతృప్తులను దగ్గరికి తీసుకుని భుజం తట్టారు. కాకినాడలో నిర్వహించిన సీఎం జగన్ సభకు టికెట్ దక్కని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభకు వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణప్రసాద్ను చెరోవైపు నిలబెట్టుకుని జగన్ ఫోటో దిగారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్, డీటెయిల్స్ ఏంటి? అంటే గత రాత్రి విడుదల చేసినటువంటి రెండో షెడ్యూల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చడంతో ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జిల్లాలో పెద్ద చర్చ నడవడం జరిగింది. టికెట్ల మార్పు అంశం మీద మరొకసారి వాళ్ళ కాకినాడ నగరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఇటు టికెట్ సిట్టింగ్ మార్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పెండెన్ దొరబాబు, అదేవిధంగా పర్వత పూర్ణచంద్ర ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారో వీరిద్దరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆప్యాయంగా వాళ్ళని పలకరించడం జరిగింది. అయితే తొలి నుంచి కూడా టికెట్ లేదని చెప్పడంతో కొంత అసంతృప్తిగా ఎమ్మెల్యేలు దొరబాబు కావచ్చు, అదేవిధంగా పర్వత పూర్ణచంద్రరావు కావచ్చు, వీళ్ళంతా కొంత అధిష్టానం మీద కొంత వ్యతిరేకత ఉన్నా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో వారు మరొకసారి అధిష్టానం వైపుకే చూస్తున్నట్లయితే కనిపించడం జరిగింది. ఈ సిచ్యువేషన్ తో ఒకసారిగా అంటే పెండెం దొరబాబు జనసేనకు వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. అదేవిధంగా పర్వత కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి పులి స్టాప్ పెడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డితో వద్ద ఇద్దరు కూడా ప్రత్యక్షం కావడం, ఇద్దరు చెరో పక్క నిలబడి సీఎం జగన్ తో ఫోటోలు దిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు కూడా ఆ టికెట్లు మార్చినప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.